గ్లోబల్ పాలిటిక్స్ లో ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన పరిణామం ఇదే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన చైనా పర్యటన ముగించుకుని వెళ్లిన వెంటనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మే 19 నుంచి చైనాలో పర్యటించబోతున్నాడు. ప్రపంచాన్ని శాసించే ముగ్గురు అగ్రనేతలైన ట్రంప్, జిన్పింగ్, పుతిన్ చుట్టూ తిరుగుతున్న ఈ పర్యటనలు దేశానికి దేనికి సంకేతం? దీని వెనుక చాలా బలమైన రాజకీయ, ఆర్థిక, రక్షణ వ్యూహాలు ఉన్నాయా? ఈ టూర్లతో ఎవరికి లాభం, ఎంత లాభం అంటే అమెరికా తన ఆర్థిక ప్రయోజనాల కోసం, రష్యా తన ఉనికి, యుద్ధ మద్దతు కోసం చైనా చుట్టూ తిరుగుతోంది. చైనా మాత్రం ఇరుపక్షాల నుంచి లాభం పొందుతూ ప్రపంచ రాజకీయాల్లో తానే అసలైన కింగ్ మేకర్ అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో ఎవరి లాభం వారిదే. ట్రంప్ చైనా వెళ్ళొచ్చాడు, ఇక పుతిన్ బయలుదేరబోతున్నాడు. ఈ నెల 19న చైనా వెళుతున్న రష్యా అధ్యక్షుడు. ఇప్పుడే పుతిన్ టూర్ దేనికి? ఏం జరగబోతోంది? అమెరికా ప్రెసిడెంట్ తరువాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పుడు చైనాలో విజిట్ చేయబోతున్నాడు. ఇప్పటికే ట్రంప్ 2 రోజులు బీజింగ్ లో గడిపేసి వచ్చాడు. ఇప్పుడు పుతిన్ మే 19, 20 ఈ 2 రోజులు చైనాలో పర్యటించనున్నాడు. దీంతో జిన్పింగ్ తో అగ్రదేశాధినేతల వరుస భేటీలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం, మిడిల్ ఈస్ట్ లో మంటలకు తోడు పుతిన్, జిన్పింగ్ ఏం మాట్లాడుకుంటారన్నది హాట్ టాపిక్ గా మారింది. ట్రంప్ టూర్ లో ఇరాన్ యుద్ధం, ద్వైపాక్షిక వాణిజ్యం సహా పలు అంశాలపై చర్చించారు. కొన్నింటిపై ఏకాభిప్రాయానికొచ్చారు, కొన్ని విభేదాలను పరిష్కరించుకున్నారు. అదే సమయంలో ఇక ఇరాన్ పనైపోయిందని ట్రంప్ చైనా గడ్డపై నుంచే వార్నింగ్స్ పంపించాడు. శాంతి ఒప్పందం కుదుర్చుకోకుంటే విధ్వంసం తప్పదని, ఖర్గ్ దీవిని నాశనం చేసేందుకు 5 నిమిషాలు చాలని ట్రంప్ అనడం వెనుక చైనా ఇచ్చిన భరోసానే కారణమన్న విమర్శలు ఉన్నాయి. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి రష్యా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అటు యుక్రెయిన్తో కొనసాగుతున్న వార్తో పాటు ఇటు ఇరాన్ సంక్షోభంపైన చర్చించి సమస్యల్ని కొలిక్కి తెచ్చే దిశగా వీరి చర్చలు జరగబోతున్నాయి. అమెరికా స్పీడుకు బ్రేకులు వేసేందుకు కూడా చైనా సాయాన్ని పుతిన్ కోరబోతున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం 4 ఏళ్లుగా కొనసాగుతోంది. రష్యా షరతులకు లొంగిపోతేనే శాంతి సాధ్యమని పుతిన్ వాదిస్తున్నారు. ఈ విషయంలో చైనా మద్దతును పూర్తిగా తన వైపే ఉంచుకోవడం పుతిన్ కు అవసరం. రష్యాకు చైనా అతిపెద్ద చమురు కొనుగోలుదారు. డ్రాగన్ కంట్రీతో వాణిజ్యం బలోపేతం చేసుకోవడం పుతిన్ కు చాలా కీలకం. పుతిన్ చైనా టూర్ వెనుక మరో బలమైన కారణం కూడా ఉంది. ట్రంప్ ఏ దేశంతో దగ్గర సంబంధాలు నెరపినా పుతిన్ ఆ వెంటనే ఆ దేశంతో మైత్రి కొనసాగించి అమెరికాను ఇన్సెక్యూరిటీకి గురి చేస్తుంటారు. ఈ మొత్తం వ్యవహారంలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు ట్రంప్ను గ్రాండ్ గా ఆహ్వానించి వ్యాపార ఒప్పందాలు చేసుకుంటూ అమెరికాతో తక్షణమే పెద్ద యుద్ధాలు లేదా ఆంక్షలు రాకుండా చూసుకుంటున్నారు. మరోవైపు పుతిన్ను పిలిపించి అమెరికాకు కౌంటర్ ఇచ్చేలా రష్యాతో వ్యూహాత్మక బంధాన్ని గట్టిపరుచుకుంటున్నారు. మొత్తంగా చూస్తే అమెరికా తన ఆర్థిక ప్రయోజనాల కోసం, రష్యా తన ఉనికి మరియు యుద్ధ మద్దతు కోసం చైనా చుట్టూ తిరుగుతోంది. చైనా మాత్రం ఇరుపక్షాల నుంచి లాభం పొందుతూ ప్రపంచ రాజకీయాల్లో తానే అసలైన కింగ్ మేకర్ అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో ఎవరి లాభం వారిదే.